ఎవరైతే బ్యాలెట్ వీసాలో సెలెక్ట్ అయిన తర్వాత యూకేకి వద్దామని చూస్తున్నారో వాళ్ళ కోసం 3 ముఖ్యమైన విషయాలు చెప్తా. మరీ చెప్తున్నా, అస్సలు మిస్ కాకండి. ఫస్ట్ విషయం ఏంటంటే 90 డేస్ రూలు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు 90 డేస్ అనేది టైం ఉంటుంది. ఈ 90 డేస్‌లో మీరు ఏం చేయాలనంటే వీసా ప్రాసెస్ అనేది తీయాలి. సో, ఈ 90 డేస్‌లో మీరు యూకేకి రావాలని కాదు. ఎప్పుడైతే మీ వీసా ప్రాసెస్‌లో మీరు డేట్ అనేది ఇస్తారో అప్పటి నుంచి మీ వీసా అనేది స్టార్ట్ అయిపోతుంది, బ్యాలెట్ వీసా. సో, ఆ స్టార్ట్ అయిన తర్వాత మీరు 6 మంత్స్ లోపు అయితే యూకేకి అయితే ఒక్కసారైనా వచ్చిపోవాలి. లేకపోతే మీ వీసాకి అయితే ఇబ్బంది అవుతుంది. సెకండ్‌ది, ప్రతి ఒళ్ళ దగ్గర అయితే మనీ అనేది ఉండదు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఫండింగ్ చేయనీకి గానీ, ఐహెచ్ఎస్ గానీ దీనికైతే ఫండింగ్‌కి పోతది. మళ్ళీ ఐహెచ్ఎస్ కూడా కట్టుకోవాలి కాబట్టి ప్రతి ఒళ్ళ దగ్గర మనీ అనేది ఉండదు. సో, దానికోసం నేను ఏం చేయాలని అయితే నెక్స్ట్ రీల్ అప్లోడ్ చేస్తా. దాన్నైతే మిస్ కాకుండా చూడండి. థర్డ్ విషయం, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు, మళ్ళీ స్టూడెంట్ వీసా వాళ్ళు, మీరు కార్ అయితే నేర్చుకొని రండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నిజంగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే చాలామంది రీక్రియేట్ అవుతున్నారు. అండ్ మీరు కూడా రీక్రియేట్ అవుతారు. ఒకవేళ నేర్చుకోకుండా వస్తే మాత్రం మీకు తక్కువ టైం ఉన్నా సరే మీరు ఏమన్నా చేయండి. మొత్తం బేసిక్స్ అయినా సరే ఎట్లైనా చేసి కార్ అయితే నేర్చుకొని రండి. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు ఫాలో చేసి ఉండండి. నెక్స్ట్ రీల్లో మళ్ళీ కలుస్తా.